హలో, సండే రోజు మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఎస్పెషలీ సండే మార్నింగ్స్ ఇంటి దగ్గర కొంచెం లేజీ బీట్తో ఉంటాం కదా, అప్పుడు కాస్త వేడి వేడి పూరీలు అలా కూరతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. సో ఈరోజు నేను ఇలా పొంగిన పూరీల్ని అలా ఆలుగడ్డ కూరతోటి కాంబినేషన్లో సూపర్ హిట్ చేశాను అనమాట. చాలా చాలా ఈజీ, చాలా బాగా కుదురుతుంది, చాలామందికి తెలుసు కూడా. కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పూరీ కర్రీని ఎంజాయ్ చేసేద్దాం. సో మామూలుగా మనం రికమెండ్ చేసేది ఏంటంటే బయట కొనుక్కోవద్దు అని ఎందుకు చెప్తాము. ఆయిల్ బేసిక్గా పాములిన్ ఆయిల్ ఉంటుందో లేదంటే యూజ్డ్ ఆయిల్ ఉంటుందో అని కదా. అదే పని మనం ఇంట్లో అయితే ఒక్కసారి సింగిల్ యూజ్లో ఆయిల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఏ టిఫిన్ చేసినా ఏ లంచ్ ఐటెం చేసుకున్నా సరే కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంట్లో చేసే వాటిల్లో అడ్వాంటేజ్ ఆయిల్ అన్నమాట. మనం సింగిల్ యూజ్ ఆయిల్ వాడతాము, అలానే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము. పాములిన్ ఆయిల్ అనేది సెకండ్ ప్రయారిటీ మనలో చాలామందికి ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు. ఎస్పెషల్లీ ఆయిల్లో పొంగే ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడున్న మనం ఫుడ్ చాయిస్ తీసుకునేటప్పుడు. సో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసి ఇలా పొంగే పూరీలు చేశాను. ఇంతకుముందు వీడియోలోనే నేను సాఫ్ట్గా పూరీ పిండి కలుపుకోవడం, చపాతీ పిండి కలుపుకోవడం చూపించాను కదా. సో అలా కలుపుకున్న చక్కటి గోధుమ పిండితోనే చేసిన పూరీలు ఇవి. చూసారు కదా ఎలా పొంగినాయి అంటే చక్కగా పెళ్ళిళ్ళ స్టైల్లో చిన్న చిన్న మీడియం సైజ్ పూరీలు అలా బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి. ఓకేనా, సరే ఇంకా కూరకు వచ్చేద్దాం. కూర ఏం చేశానంటే మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పూరీ కర్రీనే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్రతో పాటు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఒక 1/4 ఉడికిన బంగాళదుంపల్ని తోలు తీసి వేసేసాను అనమాట. కొంతమందికి ఏమో ముక్కలు ముక్కలుగా ఉంటే ఇష్టం పూరీ కూర బంగాళదుంపలు, కొంతమందికి ఏమో మ్యాషీగా ఉంటే ఇష్టం. ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఏంటంటే దాన్ని థిక్నెస్ని పెంచడానికి శనగపిండో బియ్యం పిండో వేసి కలుపుతాం నీళ్ళల్లో. ఇక్కడ అదేం చేయలేదు, నేనైతే చక్కగా కొంచెం ఆలుగడ్డలను వేసేసి ఉడికించి కొంచెం వాటర్ యాడ్ చేసేసాను అనమాట. ఆల్రెడీ ఇవి కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఒక 3-4 మినిట్స్కి కంప్లీట్గా ఆలు కుక్ అయిపోతుంది. ఓకేనా, దాంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా చిక్కటి ఆలు కుర్మా, ఆలు కర్రీ రెడీ అయిపోతుంది పూరీల్లోకి. చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే ముక్కలుగా కన్నా కొంతవరకు వాటిని మ్యాష్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సో దాంట్లో నేను ఏ శనగపిండి థిక్నెస్ కోసం శనగపిండి లేదా బియ్యం పిండి అలాంటివి యాడ్ చేయను. పూరీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత నోట్లో వేసుకుంటే మెల్టింగ్ టేస్టే అనమాట. సో ఇలాంటి చక్కటి విషయాలే కదా మనకి ఒక సండేనో ఒక హాలిడేనో ఇంకా స్పెషల్గా చేసేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.